సంక్రాంతి టిలు స్క్వేర్ సినిమా తప్పించి ఈ సంవత్సరం ఈ 6 నెలల్లో పెద్దగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసి బాక్స్ ఆఫీస్ కి కలెక్షన్లు కురిపించిన సినిమాలు లేవనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఉన్న బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను తుడిచిపెట్టి 1000 కోట్ల టార్గెట్ వైపు దూసుకెళ్తోంది కల్కి. మే నుంచి జూన్ కి షిఫ్ట్ అయిన కల్కి రిలీజ్ అయిన 2 రోజుల్లోనే 300 కోట్లు కొల్లగొట్టింది. ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్, కమల్ హాసన్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో ఈ నెల 27న థియేటర్లోకి వచ్చిన కల్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నెవర్ బిఫోర్ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ ని ఎట్ ద సేమ్ టైం మైథాలజీని మిక్స్ చేసి నాగశ్విన్ అన్ని రకాల ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చారు. ఆల్రెడీ పాన్ ఇండియా భారీ స్టార్ కాస్ట్ కి తోడు దుల్కర్ సల్మాన్, రాజమౌళి, విజయ్ దేవరకొండ, మృణాల్ లాంటి క్రేజీ స్టార్స్ ని క్యామియోస్ లో చూపించి ఆడియన్స్ ని ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చింది టీమ్. దాంతో థియేటర్లో ఇంకా కల్కి మానియా కంటిన్యూ అవుతూనే ఉంది. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈజీగా 1000 నుంచి 1500 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు నిర్మాత అశ్విని దత్. ఈ సంవత్సరం ఈ 6 నెలల్లో వచ్చిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్లని ఒక్క కల్కి రాబడుతుందని అంటున్నారు ఫ్యాన్స్. గడిచిన 6 నెలల్లో కల్కి తప్ప పెద్దగా స్టార్ మూవీస్ రాకపోయినా వచ్చే 6 నెలలు మాత్రం స్టార్ హీరోలతో థియేటర్లు దద్దరిల్లటం గ్యారంటీ అని ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.